సో దాంట్లో సుధీర్ గురించి నేను ఎందుకు మాట్లాడానని వాళ్ళు ఇప్పుడు కూడా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. అది నాకు ఎలా తెలుసు అని వాళ్ళు సుధీర్ గారు ఇప్పుడు ఏమో ఒక పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఆ మూవీకి ఏమో ఒక ఐటమ్ నెంబర్ డాన్స్ కావాలి నన్ను అని చెప్పి ఆ టీం డైరెక్టర్ నాకు మెసేజ్ కొట్టారు. నాకేమంటే నన్ను ఐటమ్ సాంగ్ పిలిస్తే నాకు తప్పు కాదు, బట్ మనకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది అని ఆల్రెడీ తెలుసు. సో వాంటెడ్లీ యూ గైజ్ ఆర్ లైక్ కమింగ్ అండ్ poking me. That's very wrong. He knows that. Obviously, they would have discussed about it with him as well, like with Sudhir as well. So, మళ్ళీ ఎందుకు నన్ని గురించి ఒక పోకింగ్ చేసినే ఉంటారు అని అందుకే నేను సుధీర్ నేమ్ కూడా దాంట్లో పెట్టాను. ఎందుకంటే ఇట్స్ టూ మచ్. లైక్ ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ నాట్ కమ్ అండ్ talk about someone who's worked with you on a social media. That's very wrong. Obviously, people will talk different things about me, but when you've worked with me, we all have basic respect, right? And it's end of the day, you also had worked in this movie. That's your work as well. And even Sudhir Garu's movie, ఇది సుధీర్ గారు మూవీ అంతే, సుధీర్ గారు మూవీ ఇది కూడా. సో మీ ఫ్రెండ్ వాళ్ళు ఇలా గురించి ఒక ట్విట్టర్లో ట్వీట్ చేశారు. వాళ్ళు రెగ్యులర్గా అది చేస్తున్నారు. వాళ్ళకు ప్రొడ్యూసర్ దగ్గర ప్రాబ్లం అంటే మీరిద్దరు మాట్లాడండి, ఎందుకు నన్ను పెట్టి మీరు ప్రాబ్లం పెట్టినే ఉంటారని నేను అది సుధీర్ గారు నేమ్ కూడా నేను దాంట్లో మెన్షన్ చేశాను. Other than that, it's not that I was expecting his help or his support or nothing like that. It's just, see, there is, end of the day, what is right matters. So he didn't stand up for that. That's why I mentioned that. And actually, ఇప్పుడు రిలీజ్ దగ్గరకు వచ్చింది, మరి మీ ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉండేది? అంటే సెట్స్ లో మరి ఆయన కనీసం మీకు సపోర్ట్ చేయలేదంటే, సెట్స్ లో అలా కనీసం సపోర్ట్ చేయకపోతే ఆన్ స్క్రీన్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది కదా. సెట్ లో నాకు ఇది షూటింగ్ చేసినప్పుడు అంత నాకు తెలుగు అర్థం అవ్వదు. సో వాళ్ళు ఏం మాట్లాడారో ఏమో నాకు తెలియదు. బట్ సో మర్చిపోయాను. వాళ్ళు ఏమేమో అన్ని టైం బుల్లి చేశారు. కొత్తది కదా, ఇండస్ట్రీకి కొత్తది. సో ఏమో బుల్లి చేశారు, బట్ నవ్వినే ఉంటారు. సో ఓకే అని అనుకున్నాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్, he'll be very serious and I'll be very serious. So we had good rapport. For me, I'm honestly saying I have no issues with the director or with the hero as well. Personal conflicts ఏం లేదు. ఇది మూవీ గురించి ప్రాబ్లమే అంతే. సో అది మాత్రమే. బట్ సెట్ లో సుధీర్ గారు he was very nice to me, he was very kind to me. ప్రొడ్యూసర్ గారు ప్రమోషన్స్ కి హీరో సపోర్ట్ చేయట్లేదు అనేసి వినిపిస్తుంది, అది ఎంతవరకు వాస్తవం ఏంటి? సుధీర్ ఈ రోజు కూడా రాలేదు. అది నాకు ఏంటంటే సుధీర్ గారు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అని నేను సినిమా బేసిక్లీ హీరోలో ఒప్పుకున్నాను. ఎందుకంటే ఆయన చాలా కింద నుంచి పైకి వచ్చాడు. ఆయనకి ఎప్పుడు పెట్టలేని బడ్జెట్ పెడుతున్నాం కాబట్టి హిల్ డూ జస్టిఫికేషన్ అనుకుని సెలెక్ట్ చేశాను. ఆయన మంచి ఫ్యామిలీ నుంచి పేరెంట్స్ మంచి వాళ్ళు, అభిప్రాయం మంచిది. సో నేను ఐఎమ్ బిలీవింగ్ దట్ హిల్ కమ్. ఎందుకంటే నేను ఎక్కువ రోజులు వెయిట్ చేయలేదు. చాలా రోజులు ఇప్పుడు సినిమాని ఆపి దాన్ని కరెక్ట్ చేసుకొని ఫినిష్ చేయడానికి మాకు టైం పట్టింది. అందులో మళ్ళీ ఛాంబర్ లో ఇష్యూ ఉంది. ఆ ఛాంబర్ లో వాళ్ళు డిసిషన్ తీసుకునే వరకు నేను ఎక్కువ డిస్క్లోజ్ చేయలేను. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఛాంబర్ టు టేక్ డిసిషన్. వన్స్ ఇట్స్ కమ్ వచ్చేస్తాను. ఆయనకి ఎందుకంటే ఆ డైరెక్టర్ ఆ టీమ్ తో కొంచెం ఉంటే ఎట్లయినా కొంచెం తీసుకునే డిసిషన్ ఆయనకు కూడా టైం పడుతుంది. కాబట్టి వీఆర్ వెయిటింగ్. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ హిమ్. ఓన్లీ ఒక పర్సన్ మంచి చేయలేదు, ఆయన మంచి రెస్పాన్సిబుల్ కాదు, బిహేవియర్ బ్యాడ్ ఉండే చాలా. ఇప్పుడు ఈయన ట్వీట్లోనే మీరు చూడండి, ఆయన తీసేశాక 1 year బ్యాక్ తీసేశాక ఆయన సీన్లు లీక్ చేశాడు నెట్ లో. ఏ సినిమా సీన్లు ఏ డైరెక్టర్ అయినా చేస్తాడు, అలా సీన్లు లీక్ చేస్తే ఛాంబర్కి వెళ్తే ఛాంబర్ అయినా మీకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని ఇచ్చాం. ఫైల్ అయినాక ఈ రోజు కదా చెప్పలేదు, మీకు పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది, కోర్టుకి ఆయన పంపించారని ఇప్పటిదాకా చెప్పలేదు. ఎందుకంటే అది సుధీర్ గారి లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది, ఒక మూవీకి ఎఫెక్ట్ అవుతుంది, ఇంతమంది కష్టాలు ఎఫెక్ట్ అవుతుంది నేను చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ రోజులు మనం దాచలేం. అలాంటి ఆయన ఒక 1 year కంప్లైంట్ ఇచ్చి మనం అది చేసిన 1 year నుంచి సినిమా ఏ విషయమైనా ట్రోల్ చేస్తున్నాం. మీరు చూడండి ఇప్పుడు ఈ విషయంలో ఆ మాట అనడము నేను కూడా అసలు చూసే లోపలే ఆయన రియాక్ట్ అయిపోయింది. ఎందుకంటే షీ లైక్ దట్, షీ వెరీ స్ట్రైట్. అదే ఆయన కూడా అదే అంటది. ఇప్పుడు ప్రాబ్లం అంటే మీరు ఛాంబర్కి వెళ్ళండి, మీరు డైరెక్టర్ అయితే అలా అసోసియేషన్ కంప్లైంట్ చేయండి, అట్లయినా మీరు ప్రూవ్ చేసుకుందామంటే ఆయన
ఎందులో మెంబర్ కాదు. ఆయన ఇంతకు ముందు కూడా 2 సార్లు సినిమాల నుంచి బయటికి పంపించేశారని మీకు గిరిరాజు గారు కూడా ఆయన నాకు వేరేతో ఫైన్ చేయించుకున్నాడు ఫస్ట్ మూవీ. సో ఇవన్నీ కూడా అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. నేను కొత్తగా చెప్పాల్సిన, అందుకని ఆయన గురించి మాట్లాడి వేస్ట్, కొత్తగా చెప్పాల్సిన వేస్ట్. సో నేను రైట్ టైంకి నాకు చాలా సినిమా ఎఫెక్ట్ అవుతుంది. అందులో డబ్బులు పెడతాను, సినిమా ముందుకు జరగట్లేదు, డిలే అవుతుంది, చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పాలంటే. అందుకని ఆపి సుధీర్ గారికి చెప్పి 2 సార్లు చెప్పాను ఆయనకి. ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు మళ్ళా పెట్టుకున్నాను. మళ్ళీ బడ్జెట్ కూడా ఆయన రిక్వెస్ట్ చేసినందుకు ₹1,00,00,000 ఎక్కువ కూడా పెంచాను లాస్ట్ కి. ఇలాంటివి నేను అన్ని చేశాను. ఐఎమ్ 100% హానెస్ట్ అండ్ ఫెయిర్ అండ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. సో ఇప్పుడు కూడా ఇది సినిమా చేసుకుని ఇంతవరకు వచ్చామంటే కూడా ఒక స్టేజ్ నుంచి వీఆర్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ ఇది ఒకటే చిన్న లాస్ట్ హడల్. సుధీర్ గారికి తొందరలో వాళ్ళ గురించి తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన వస్తాడు. ఛాంబర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర ఆయన ముంగట డిసిషన్ ఉంది కాబట్టి ఐఎమ్ హోపింగ్. ఇప్పుడు నేను ఆయన మీడియా వాళ్ళ ద్వారా కూడా నేను ఆయన ఇప్పుడు కోరుకుంటున్నాను, ఇది మీ మూవీ, మీరు యాక్ట్ చేశారు, నాకు మీ మీద ఏమీ లేదు, మీరు కూడా ఛాంబర్లో చెప్పారు ఆ శేఖర్ గారితో ఏం లేదని, ప్లీజ్ రండి. ఎందుకంటే మూవీని రీచ్ చేయడం, ఉన్న మంచి మెసేజ్, మంచి మూవీని ముందు చేసుకోవడం మీ పాత్రగా ఉంటే మీకు సంతోషం ఉంటుంది. దిస్ ఇస్ ద బెస్ట్. ఐఎమ్ టెలింగ్ ఆయన క్యారియర్ లోనే ఇది బెస్ట్ మూవీ సో ఫార్. సో ఆయన కూడా పార్ట్ ఆఫ్ దిస్ ఉంటే మాకు సంతోషమే. సో ఐఎమ్ హోపింగ్ దట్ హీల్ కన్సిడర్ అండ్ హీ విల్ కమ్ సూన్. ఓకే, మనకి ఇంకా ముందు ఈవెంట్లు ఉన్నాయి, వస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఇప్పుడు టీజర్ కూడా చూసాము. కాకపోతే టీజర్ లో సుధీర్ ఇది జనరల్ వాయిస్ ఉంది, అంత అండ్ డబ్బింగ్ ఏం చెప్పలేదా? జనరల్ వాయిస్. నాకు సినిమా మొత్తం మూవీ కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ వాడామండి. అంటే నా ఫ్రెండ్ ఇందులో మీరు అట్టైనా కొత్తగా అనుకుంటా, సౌండ్ డిజైనర్ అయితే జర్మనీ నుంచి చేసి ఈ మూవీ స్టార్ట్ చేసే ముందు వచ్చి జర్మనీ నుంచి ఒక హాట్‌స్టార్ లో ఒక సిరీస్ చేశాడు. తర్వాత వచ్చి నేను ఇట్లా చేశాను, నీకు డబ్బింగ్ ఇవన్నీ ఖర్చులు తగ్గుతాయంటే నాకు తెలియదు అప్పుడు. ఎందుకంటే మనం జనరల్ గా బయట చేయిస్తాం. తర్వాత అట్లానే ఆయన ఇప్పుడే కాదు, ఈవెన్ స్టార్టింగ్ సాంగ్స్ కి ముందు చూసుకుంటున్నప్పుడు సినిమా కూడా అంతా ఆయన క్లీన్ చేసి ఆయన కొత్త టెక్నాలజీ వాడి ఆయన పర్సన్స్ ని పెట్టి చేంజ్ అయ్యారు. సో జనరల్ మనకి అంత అవసరం లేదు డబ్బింగ్, కొంచెం న్యాచురల్ గురించి అట్లా న్యాచురల్ గా పెట్టాము. అయితే చాలా మంది స్టార్స్ డబ్బింగ్ అట్లనే అయిపోయింది, మోస్ట్లీ ఆన్ సెట్స్ అయిపోయింది. ఎందుకంటే ఆయన కొత్త ఎక్విప్మెంట్ తెచ్చి వాడింది కాబట్టి మాకు అది హెల్ప్ అయింది. సింక్ సౌండ్ లో ఏమైనా చేశారా? ఐ క్లియర్లీ డోంట్ నో దట్ టెక్నాలజీ. ఆయన కొత్తగా జర్మనీ నుంచి వచ్చి వాడాడు ఒక ముగ్గురిని పెట్టుకొని. ఈ విల్ నెక్స్ట్ ఈవెంట్ కి ఆయన కూడా వస్తాడు. రాహుల్, ఆయన పేరు రాహుల్ ఆలం. హీఈస్ వర్కింగ్ ఫర్ వెరీ బిగ్ ప్రాజెక్ట్. నేనే ఫస్ట్ సినిమాలో ఇంట్రడ్యూస్ చేయడం నేనే. సో హీ వర్క్ ఫర్ మీ ఫ్రీ. ఆయన ఆ టెక్నాలజీ అడగండి మీరు. శేఖర్ గారు, నాకు 2 క్వశ్చన్లు అండి. అంటే కథ మీరు ఫస్ట్ నుంచి ఉన్నారా? కథ డైరెక్టర్ చెప్పినప్పుడు మీరు అంటే కథ మీద ఇంట్రెస్ట్ తోటి సినిమా స్టార్ట్ చేశారా, లేకపోతే సుధీర్ కోసం చేశారా? లేదండి, ఇది ఏమైందంటే నాకు ఒక ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చేదంటే ఆయన ఆఫీస్కి వెళ్తే ఆయన నాకు అన్న ఒక లైన్ ఉంది, మంచి కథ ఇది, ఒకసారి వినండి అన్న, ఎట్లకన్నా వచ్చారు కదా అంటే సరే అని విన్నా అంటే ఒక లైన్ చెప్తారు కదా ఫస్ట్ 5-10 మినిట్స్ ఇలా ఉంటుంది అని. దాని పరంగా బాగానే ఉంది. ఇక హీరోస్ ఎవరు ఏంది అనుకుంటున్నారంటే ఈయన రైటరు అంటే ఆయన చూసాను ఫస్ట్. ఆయన నరేష్ అనగానే నేను డెఫినెట్ గా ఈయన ఫస్ట్ మూవీ ప్రాబ్లం అయింది, అది లేదన్నా కథ తీసుకొని మనం వేరే డైరెక్టర్తో చేద్దాం అన్నారు. సరే వేరే డైరెక్టర్ ఓకే అనుకొని మేము కూడా ఏమన్నా సరే లైన్ ఇది సో ఎట్లా ఇది మీరు చెప్పింది కదా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే సార్ నేను ఒక 45 ఏమంటారు దాన్ని మినిట్స్ అంతనే రాశాను, ఇంకా మిగతాది మీరు రైటర్స్ని ఇస్తే నేను కూర్చొని డెవలప్ చేసి ఇస్తాను ఒక 20 days లో అన్నారు. అంటే సరే నేను ఆలోచించి చెప్తా 2 days తర్వాత మా హీరో అనుకుంటున్నారు అది ఇది అని చేశారు. కొంత డైరెక్టర్ కొద్దిగా ఇబ్బంది పెట్టాడు దానికి. దాంతోపాటు హీరో కూడా అసలు కనీసం సపోర్ట్ చేయలేదు అనేసి. ఏమైంది అసలుకి ఏంటి? సో వాళ్ళు అలానే ఎప్పుడు సెట్లో కూడా డైరెక్టర్ వాళ్ళ యాటిట్యూడ్ అలానే ఉంటుంది. సో అది వర్క్ ప్లేస్ అలా ఎలా ఉండాలి అది మన I can't tell people like you have to give me respect and all that. So we all know that workplace is like different. Every people are different in their own style and own way. So అది నాకు ప్రాబ్లం లేదు, నేను వర్క్ చేశాను, ఫినిష్ చేశాను. సో ఇప్పుడు అది ఒక సోషల్ మీడియాలో అది తీసి వచ్చి
ఒక కాంటెక్స్ట్ ఉంటది కదా, చిలక అని ప్యారెట్ అని నాకు తెలుసు, అది ఒక మంచి వర్డ్ అని తెలుసు, బట్ ఏ కాంటెక్స్ట్ లో అది యూజ్ చేశారో అని మ్యాటర్స్, రైట్? సో హీ వాజ్ లిటరలీ రోస్టింగ్ అవర్ ప్రొమో రిలీజ్ అయింది ఆ టైంలో, అది కొంచెం తప్పుగా చెప్పి దాంట్లో నన్ను గురించి అని చెప్పారు. సో ఐ వాజ్ లైక్, I have to stand up for myself. My self-respect is important. Nobody's gonna come and ask him like, ఎందుకు అలా పెట్టారు, అది తప్పు అని ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను చెప్పాలి వాళ్ళకు, అందుకే నేను అది ట్వీట్ చేశాను. నేను అంతరూ అటెన్షన్ అది తీసుంది అని నేను థింక్ చేయలేదు. నాకేమంటే నాకు వాళ్ళకు రిప్లై చేయాలి, అందుకే నేను చేశాను.